హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సుమా గిరీష్. ఫర్ ద ఫస్ట్ టైం మన ఛానల్లో హోమ్ టూర్ పోస్ట్ చేస్తున్నాను. ఇల్లు అయితే చాలా చాలా బాగుంటుంది. ఈ ఇల్లు వచ్చేసి మా అన్న వాళ్ళ ఇల్లు అనమాట, మా పెద్దన్నయ్య వాళ్ళ ఇల్లు. వాళ్ళు వజ్ర ప్రతీక్లో ఉంటారు. సో మా అన్నయ్య ఇచ్చాడు ఐడియా, కంటెంట్ దొరికిందని చెప్పి చేసేసాను అనమాట. హోమ్ టూర్ తీసుకోని అన్నాడు. సో పర్మిషన్ ఇచ్చేసారు కదా అని చెప్పేసి నేను కూడా తీసాను వీడియో. ఇల్లు అయితే చాలా 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 బాగుంది. అండ్ మా వదిన కూడా ఇంటీరియర్ డిజైనర్ అనమాట. ఇంకెలా ఉంటుంది చెప్పండి, సూపర్గా ఉంది ఇల్లు. అండ్ లోపల ఇంటీరియర్స్ కూడా చాలా మినిమల్గా ఉన్నాయి. ఫస్ట్ ఎంట్రన్స్ వచ్చేసేటప్పటికి గ్రాస్ మ్యాట్తో చాలా బాగా డెకోర్ చేశారు అండ్ విత్ షూ ర్యాక్. సో ఇది వచ్చేసి లివింగ్ ఏరియా. ఇంతకుముందు లివింగ్ ఏరియాలో రెక్లైనర్ సోఫాస్ ఉండేవి, అవి ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తున్నారని చెప్పేసి ఇలా కస్టమైజ్ చేయించుకున్నారనమాట. ఇది వచ్చేసి లెదర్ సోఫా. అండ్ వాల్ పేపర్ వచ్చేసి ఎంత బాగుందంటే అసలు అది వాల్ పేపర్లా లేదు, అంత బాగుంది. వాల్ రఫ్ ఫినిష్తో వస్తుంది కదా, సేమ్ అలానే రఫ్ ఫినిషింగ్తో చాలా చాలా బాగుందన్నమాట. అండ్ వచ్చేసి బుద్ధ బొమ్మ. అండ్ ఇక్కడ ఉన్న పార్టీషన్, డైనింగ్ ఏరియాకి హాల్కి ఉన్న పార్టీషన్ కూడా ఎక్కువ హడావిడి లేకుండా, ఎక్కువ షోకేస్ బొమ్మలు అవి పెట్టాలని లేకుండా జస్ట్ ఒక బుద్ధ బొమ్మ పెట్టేశారు. మొత్తం ఇల్లంతా కూడా వైట్ కలర్, రోజ్ గోల్డ్ కలర్, ఇలా పేస్టల్ కలర్స్తోనే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి కిచెన్ అనమాట. కిచెన్లోనే వీళ్ళు పూజా యూనిట్ కూడా సెట్ చేసుకున్నారు. స్పేస్ ఎంత చిన్నదైతే అంత లైట్ కలర్స్ మనం కానీ లామినేట్స్కి కానీ వాడామంటే అంత ఎక్కువ స్పేషియస్గా కనపడుతుంది అనమాట. సో ఈ అవార్డ్స్ అన్నీ వచ్చేసి మా అన్నయ్య క్రికెట్ ఆడడానికి వెళ్తాడు ఎవ్రీ సాటర్డే ఫ్రమ్ మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ 2 o'clock. అంత ఇంట్రెస్ట్ ఉంది. అండ్ అందులో వచ్చిన ట్రాఫీస్, అవార్డ్స్ అనమాట. కిచెన్లో కూడా ఎంత అవసరమో అన్నీ కబోర్డ్స్ పెట్టించుకున్నారు. సో నార్మల్గా మనం బ్రేక్ఫాస్ట్ కౌంటర్ పెట్టించుకుంటాం కదా, ఏమైనా వండుకున్నవి పెట్టుకోవడానికి, అలా కాకుండా ఇలా సైడ్గా ఒక టేబుల్లా చేయించారు. అక్కడ కుక్ చేసుకున్నవి, వాటర్ బాటిల్స్ ఇలాంటివి పెట్టుకోవడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కిచెన్ అనగానే మనం యూస్ చేసే స్పేస్ కాబట్టి మనకు నచ్చినట్టు ఉండాలి. అసలు మేమే ఎక్స్పెక్ట్ చేయలేదు మేము వెళ్తామని చెప్పి. అలాంటిది ఎప్పుడు వెళ్ళినా కూడా ఇల్లు ఇంతే నీట్గా ఉంటుంది. ఆనియన్స్, ఎక్స్ట్రా ఫుడ్ ఐటమ్స్ కోసం స్టాండ్ అనమాట. ఇది వచ్చేసి పూజా యూనిట్. అండ్ పూజా యూనిట్ పక్కన ఓపెన్ ర్యాక్ పెట్టించుకున్నారు. చిమ్నీ అండ్ లాఫ్ట్ కూడా చాలా మినిమల్గా ఉంది కదా, ఎంత ఎక్కువ ఉంటే అంత క్లీనింగ్ ఉంటుంది. నార్మల్గా కిచెన్లో వైట్ ఏంటి ఎక్కువ మెయింటెనెన్స్ చేయాలి కదా అని అనుకుంటాం, కానీ కిచెన్లో ఇలాంటి వాటి దగ్గర మనం వైట్ పెట్టించుకుంటేనే మెయింటెనెన్స్ ఈజీ అవుతుంది. ఎందుకంటే చిన్న మరక కనపడుతుంది అని చెప్పి, చిన్న మరక పడినా కనపడుతుంది అని చెప్పి మనం రెగ్యులర్గా క్లీన్ చేసుకుంటాం కాబట్టి. అండ్ 4 burner స్టవ్. వీళ్ళైతే అరుగు లోపలికి స్టవ్ పెట్టించుకోలేదు, క్లీనింగ్ కొంచెం ఇబ్బంది అవుతుందని. పూజా యూనిట్ అటు పెట్టేశారు కదా, ఈశాన్యంలో ఎదర్ పూజా యూనిట్ అయినా ఉండాలి, లేకపోతే వాటర్ ఫ్లోయింగ్ అయినా ఉండాలి. సో వాటర్ ఫ్లోయింగ్ ఇటు పెట్టుకున్నారనమాట షింక్. కిచెన్ పక్కన వాష్ ఏరియా వచ్చేసింది. వాష్ ఏరియా ఎంత నీట్గా చేసుకున్నా కూడా అంతే మెస్సీగా ఉంటుంది. మనం ట్రై చేయాల్సిన అవసరం లేదనమాట. చూసారు ఎంత హైట్ ఉందో. వీళ్ళు ఉండేది వచ్చేసి 7th floor. అండ్ క్రాకరీ ఐటమ్స్ కూడా అందరూ గ్లాస్ కబోర్డ్స్ పెట్టించేసుకుంటూ ఉంటారు. కానీ మా వదిన ఏంటంటే ఇలా ర్యాక్స్, ఓపెన్ ర్యాక్స్ కూడా పెట్టించింది. ఇది కూడా రోజ్ గోల్డ్ అనమాట. రోజ్ గోల్డ్ ఫాగ్ గ్లాస్తో పెట్టించారనమాట. అండ్ వీళ్ళకి ఇక్కడ బెడ్రూమ్స్లోకి వెళ్ళడానికి ఇంకొక చిన్న పార్టీషన్లా వచ్చింది. నేను చాలా దగ్గరలో చూసాను, పార్టీషన్కి కొంచెం ఫోకస్ లైట్స్, అవి ప్రొఫైల్ లైట్స్ పెట్టించేసుకొని షోకేస్లో బొమ్మల్లాగా అన్నీ పెట్టేస్తుంటారు. కానీ బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఇల్లు ఎంత మినిమల్ కలర్స్తో వెళ్తే, ఎంత మినిమల్ కబోర్డ్స్తో వెళ్తే అంత స్పేషియస్గా కనపడుతుంది. సో ఫస్ట్ కిడ్స్ బెడ్రూమ్ చూసేద్దాం. కిడ్స్ బెడ్రూమ్ వాళ్ళకి ఒక పాప అనమాట. తనే చెప్తుంది తన రూమ్ గురించి. వాళ్ళ డాడీ తన కోసమే అంత పెద్ద మిర్రర్ పెట్టించాడంట. మా చెల్లితో చెప్తూ ఉంది, ఇలా పెట్టించాడు నాన్న అని చెప్పి. పెద్దోడు చిన్నోడు ఇలా నేను హోమ్ టూర్ వీడియో తీసుకుంటూ ఉంటే ఏడుస్తున్నారు నేను ఎక్కడికి వెళ్తున్నానోనని. అందుకే పాప ఆ బొమ్మ ఇచ్చి కొంచెం ఊరుకోబెడుతుంది అనమాట. కిడ్స్ బెడ్రూమ్లో స్లైడింగ్స్ ఇచ్చేసారు. అండ్ పైన లాఫ్ట్. బెడ్రూమ్స్లో ఎక్కువగా స్టోరేజ్ కోసం లాఫ్ట్ ఎక్కువ పెట్టించుకుంటూ ఉంటాం, కానీ అంత స్పేషియస్ అనిపించదు లాఫ్ట్ ఎక్కువ పెట్టించుకున్నా కూడా. అండ్ ఒక స్టడీ యూనిట్ విత్ ఓపెన్ ర్యాక్. తను పాప కదా, సో తన కోసంగా పింక్ కలర్ అలాంటివి సెట్ చేశారు. ఈ మధ్య ఓపెన్ డోర్స్ కంటే కూడా ఎక్కువ స్లైడింగ్స్ని ప్రిఫర్ చేస్తున్నారనమాట. ఓపెన్ డోర్స్ ఎక్కువ స్పేస్ని ఆక్యుపై చేస్తాయి, అదే ఇట్లా స్లైడింగ్స్ అయితే స్పేస్ అసలు ఆక్యుపై చేయకుండా క్లాసిక్ లుక్ ఉంటుంది. కిడ్స్ బెడ్రూమ్
చాలా సింపుల్గా ఉంది కదా. ఎక్కువ వస్తువులు పెట్టుకున్నా వాటిని క్లీనింగ్ చేసుకోవాలి, క్లీన్ చేసుకోకపోతే దుమ్ము పట్టేస్తాయి. అంతెందుకు మనకే శ్రమ. కాబట్టి బెస్ట్ మెయింటెనెన్స్ ఈజ్ వైట్ మెయింటెనెన్స్ అనమాట. వైట్ కలర్తో వెళ్తేనే మెయింటెనెన్స్ మనకు బాగా వస్తుంది. అండ్ దానికి సంబంధించిన ఒక వాల్ పేపర్ అనమాట, బాబీ గర్ల్స్ అట్లాంటివి పెట్టించారు. సో ఇది వచ్చేసి ఫ్రెంచ్ విండో, బాల్కనీ కోసం ఫ్రెంచ్ విండో పెట్టించారు. ఇది నార్మల్గా బిల్డరే ఇచ్చేసారంట. అండ్ బాల్కనీ చాలా స్పేషియస్గా ఉంది. ఈ మధ్య బాల్కనీస్ కూడా ఎంత ఇరుకుగా ఇస్తున్నారంటే ఏదో ఇచ్చామంటే ఇచ్చామన్నట్టుంది. ఈ బాల్కనీకి కూడా ఇలా వైట్ గ్రాస్ మ్యాట్ వేసేసారు అండ్ ఒక స్వింగ్ పెట్టేశారనమాట. నాకు ఇంట్లో బాగా నచ్చింది ఏంటంటే కలర్ కాంబినేషన్స్ ప్లస్ మినిమల్ షో పీసెస్ అనమాట. సో ఇది వచ్చేసి బాల్కనీ వ్యూ అయితే సూపర్గా ఉంటుంది. ఇది మెయిన్ సెంటర్ అనమాట, నిజాంపేట్ సెంటర్. అది మొత్తం 14 ఫ్లోర్సో మరి 12 ఫ్లోర్సో తెలీదు. వీళ్ళు ఉండేది మాత్రం 7th ఫ్లోర్లో. అండ్ ఒక చిన్న మనీ ప్లాంట్ మొక్క ఒరిజినల్దే. అలా ఈవినింగ్ టైమ్స్ ఈ బాల్కనీలో చిన్న సిట్అవుట్ ప్లాన్ చేసుకొని టీ తాగుతూ బయట చూస్తూ ఉంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో కూడా. అది కూడా కొంచెం రైనీ ఆర్ వింటర్ సీజన్లో అయితే ఇంకా సూపర్ ఉంటుంది. నాకైతే బాల్కనీస్ చాలా చాలా ఇష్టము. అదిగోండి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సగం హైట్ పెట్టివ్వలేదు, ఫుల్గా పెట్టించాడు మా డాడీ నా కోసం అని చెప్పి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక లాండ్రీ బాస్కెట్ పెట్టారు. హియర్ కమ్స్ అ మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్లో కూడా వీళ్ళు స్లైడింగ్సే పెట్టించుకున్నారు. అండ్ ఆ బెడ్ వచ్చేసి కింద స్టోరేజ్ కూడా ఉంది. బెడ్కి ఎక్కువ స్టోరేజ్ ఉందంటే మనకి కబోర్డ్స్ అంత ఎక్కువ అవసరపడవన్నమాట. ఎందుకంటే బెడ్షీట్స్, కర్టన్స్, పెద్ద పెద్ద లెహెంగాస్, ఫ్రాక్స్ ఇవన్నీ కూడా మనం బెడ్ కింద పెట్టేసామంటే మనకి డైలీ వేర్, బీర్వా ఇలాంటివి పెట్టుకోవడానికి మాత్రమే కబోర్డ్స్ యూజ్ అవుతుంది. సో ఇక్కడ కూడా చూసారు కదా పేస్టల్ కలర్ వైట్. అండ్ ఈ బెడ్రూమ్ కబోర్డ్స్ కూడా చూసారు కదా, కాఫీ కలర్ అండ్ వైట్ కాంబినేషన్. ఎక్కువ విడుతుందన్నమాట కబోర్డ్స్కి, ఎందుకంటే స్పేస్ ఓన్లీ 1 రో సరిపోతాయి బట్టలు. అదే ఎక్కువ విడ్త్ పెట్టించుకున్నాము అని అంటే 2 రోస్ వస్తాయి, అంటే కొద్దిగా ఎక్కువ స్టోరేజ్ కూడా పడుతుంది. అండ్ దిస్ ఇస్ వాష్రూమ్. జనరల్గా ఇప్పుడు ఇల్లు కట్టుకునే వాళ్ళకి కానీ లేకపోతే ఫ్లాట్ తీసుకునే వాళ్ళకి కానీ ఒక మంచి ఐడియా వస్తుంది. ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ అనమాట. సో బయట అందరూ రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టేశారు. అదిగోండి కనిపిస్తున్నాడు మా తమ్ముడు, కలర్ చొక్కా వేసుకున్నాడు. అండ్ మా వదిన రెడ్ కలర్ చైర్లోకి వచ్చింది, పెద్ద వదిన. అండ్ వాళ్ళ పాప మా చిన్న అన్నయ్య అండ్ చిన్నోదిన హాయ్ చెప్తున్నాడు మా చిన్న అన్నయ్య. శారీ వచ్చేసి పెద్దమ్మ అండ్ మా అక్క ప్రెగ్నెంట్ తను. మా పెద్ద అన్నయ్యదనమాట ఇల్లు. మా తమ్ముడు వీడియో తీస్తున్నానని పోస్ట్ కొడుతున్నాడు. ఫోటోలో ఉంది వచ్చేసి మా పెద్దమ్మ, మా పెద్దన్నయ్య చిన్న అన్నయ్య వాళ్ళ అమ్మ. సో ఇక్కడ టీవీ యూనిట్ కూడా ఓపెన్ ర్యాక్స్ పెట్టించారు. టీవీ యూనిట్ కూడా చాలా సింపుల్గా ఉంది కదా, మార్బుల్ ఇచ్చేసారనమాట. ఈ హోమ్ టూర్ మీకు నచ్చితే లైక్ చేసేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సుమా గిరీష్.